ఈ ఐపీఎల్ సీజన్లో అభిషేక్ శర్మ సన్ రైజర్స్కి కీలక బ్యాటర్గా మారిపోయాడు. ఓపెనర్గా వచ్చి అభిషేక్ శర్మ సిక్సర్లతో విరుచుకుపడుతున్న తీరు సన్ రైజర్స్ రికార్డుల మీద రికార్డులు బద్దలు కొట్టేలా చేస్తోంది. ఈ సీజన్లో ఇప్పటివరకు 7 మ్యాచ్లు ఆడిన అభిషేక్ 215 స్ట్రైక్ రేట్తో 257 పరుగులు చేశాడు. ముంబై మీద 16 బంతుల్లోనే హాఫ్ సెంచరీ కొట్టడం ద్వారా 277 పరుగుల స్కోరు బాదడంలో కీలక పాత్ర పోషించాడు. నిన్న ఢిల్లీతో జరిగిన మ్యాచ్లోనూ 12 బంతుల్లోనే 2 4లు 6 సిక్సర్లతో 46 పరుగులు చేశాడు. పొరపాటున అవుట్ అయ్యాడు కానీ అభిషేక్ కనబరిచిన ఫామ్కి ఫాస్టెస్ట్ సెంచరీ బాధేస్తాడేమో అనిపించింది. ప్రత్యేకించి స్పిన్నర్లను అతను ఆడుతున్న తీరు చూస్తుంటే ముచ్చట వేస్తుంది. యువరాజ్ సింగ్ దగ్గర బ్యాటింగ్లో మెలకువలు నేర్చుకున్న అభిషేక్ శర్మ సన్ రైజర్స్ క్యాంప్లో లారా దగ్గర శిక్షణ పొందుతున్నాడు. సన్ రైజర్స్కి ఈ స్థాయిలో ఆడుతున్న అభిషేక్ టార్గెట్ మాత్రం త్వరలో జరగబోయే T20 వరల్డ్ కప్కి సెలెక్ట్ కావడమే. ఐపీఎల్లో ఇప్పటికే 18 4లు 24 సిక్సర్లు బాదిన అభిషేక్ శర్మ తన రేంజ్తో తన పర్ఫార్మెన్స్తో T20లకు తనెంత సూటబుల్ ఆటగాడినో పరిచయం చేస్తూ సెలెక్టర్లకు స్వీట్ హెడేక్గా మారాడు. చూడాలి మరి అభిషేక్ తన ఫామ్ని ఇలానే కొనసాగిస్తే తన శిష్యుడిని వరల్డ్ కప్కి పంపించిన గురువుగా యువరాజ్ సింగ్ మరోసారి టీమిండియాకు వరల్డ్ కప్లో హెల్ప్ అవుతాడేమో.